హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భస్మ బుధవారం యొక్క విశిష్టత, సిద్ధపాటు, దిద్దుబాటు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ ఈ ఉపవాస ప్రార్థనలో మనము సిద్ధపాటు, దిద్దుబాటు కలిగి ఉండాలి. అన్నిటిలో మితముగా ఉండాలి. క్రీస్తునందు ప్రయాసపడుతూ అలాగే వెతుకుతూ ఉండాలి దేవుణ్ణి. ఈ యొక్క ఉపవాస దినాల్లో 40 దినాలు రాత్రి పగళ్ళు 40 దినాల ఉపవాసాల నుండి క్రీస్తుని, ప్రభుని వెతికేవారు అన్నమాట, వెతుకుతుండేవారు. అలాగే మనం కూడా అంటున్నాడు, ముందు నీకు ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి, దిద్దుబాటు. అంటే దిద్దుబాటు ఏంటంటే మనము అన్ని విషయాలలో మనకి ఏదైతే మనము జీవితంలో లోకానుసారం ఉన్నామో అన్నింటినీ సరిదిద్దుకోవాలి. చేసినటువంటి తప్పులను, పొరపాట్లన్నీ సరిదిద్దుకుని దేవుడి సన్నిధిలో మనము దేవునికి సమర్పణ చేసుకుని యథార్థంగా ప్రవర్తించు నడుచుకుంటూ ఉండాలి. మొట్టమొదటిగా అవ్వ ఆహారము విషయంలో మోసపోయినట్లుగా మనం చూస్తాం. అవునా కదా? అవ్వ మోసపోయిందా లేదా? అంటే సిద్ధపాటు లేకపోతే, దిద్దుబాటు లేకపోతే మనం మోసపోతుంటాం. మొట్టమొదటిగా ఎవరు మోసపోయారు? అవ్వ మోసపోయింది కదా. అలాగే మనం కూడా ఈ లోకంలో ఉన్నాము కనుక మోసపోతుంటాం. ఈ యొక్క మరి దినమున దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకు దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మత్తయి సువార్త 4:2-3 వచనాలు చూస్తే ఇవన్నీ అప్పుడు యేసు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను అగునట్లు ఆజ్ఞాపించు మనను. చూడు ఏంటంట, మిక్కిలి అంటే శోధన అన్నమాట. ఏం చేస్తాడు? మనం ఉపవాసం ఉన్నాడు. ఎవరు ఉంటారు మన వెంబడి? దేవుడు కాదు, అపవాదిగా ఉంటాడు. అపవాది ఎందుకు? శోధన. మనకు శోధనలు, ఈ దినములో శోధనలు ఎందుకు? మనం ఉపవాసం ఉన్నప్పుడు శోధింపబడుతుంటాం. మనల్ని ఏం చేస్తారంటే, ఈ మొట్టమొదటిగా అవ్వ ఎలా మోసపోయిందో అలా మనం మోసపోర్చడానికి వాడు కుయుక్తితో వస్తుంటాడు అన్నమాట. ముందు అపవాది కూడా వస్తాడు, మనకి శోధనలు వస్తుంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధింపబడ్డారు. ఆ తర్వాత ఆ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారో అక్కడ చూస్తే, ఆయన రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషులు జీవిస్తాడట. రొట్టె వలనే కాదు, మనకు జీవము అనుగ్రహించేవాడు దేవుడు, జీవాత్మనిచ్చేవాడు దేవుడు, నడిపించేవాడు దేవుడు. అందుకనే రొట్టె వలన మాత్రం అంటే సూటైనటువంటి సమాధానం దేవుడు యేసు ప్రభువుకి ఇచ్చినట్టుగా మనము, యేసు ప్రభు సాతాను గారికి ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 6వ అధ్యాయము చూస్తే 10 నుంచి 6వ అధ్యాయము 16, 17, 18. 6వ అధ్యాయం 16, 17. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె కాకుండా దుఃఖము కలిగి ఉండకుడి, తాము ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడవలెనని కాక ముఖములను వికారము చేసుకొనక తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయవచ్చినట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యముందున్న నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందున్న చూచున్న తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. మనకు ప్రతిఫలం ఇచ్చే వాళ్ళు ఎవరు? మనం ఉపవాసం ఉండి ఏం చేయాలి? మనం ముందుగా మనం ఏం చేసుకోవాలి? మన తల అంటుకోవాలి, మన ముఖము కడుక్కొని మన ఉపవాసం చేసినట్టుగా వేరే వాడికి తెలియకుండా మనము వికారంగా ఉండకుండా మన ముఖము కడుక్కొని తల అంటుకుని మన రహస్యమందు చూస్తున్నటువంటి దేవునికి రహస్యంగా
మొరపెట్టుకోవాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షాన నుండి సహాయం చేస్తాడు. శోధకుడు వచ్చినా కూడా మనం పడిపోమన్నమాట. వాడు శోధించినప్పుడు మనము జారిపోకుండా ఉంటాం. 16వ వచనంలో చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖము పూలై ఉండకూడూరి, తాము ఉపవాసము చేయుచున్నాము అట్లు మనుషులకు కనబడవలెనని వికారము చేసుకొందురు. కొంతమంది ఏం చేస్తారు, వేషధారులు అన్నమాట. వీళ్ళు ఉపవాసం చేసినప్పుడు ఏం చేస్తారంటే మేము ఉపవాసం చేస్తున్నామని అందరికీ కనబడాలని వారు ఉపవాసాలు చేస్తారు. వీళ్ళు వేషధారులుగా చూస్తున్నాడు దేవుడు. వేషధారణ వద్దని దేవుడు చలవిస్తున్నాడు. యోబు గ్రంథంలో చూస్తే 42వ వచనము 6వ వచనం 42:6 వచనం యోబు 42వ అధ్యాయము 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తపడుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తపడుతున్నాను. ముందుగా మనల్ని ఏం చేయాలంట, మనము అసహించుకోవాలంట. చూడండి, అలా అసహించుకుంటారా? ఉపవాసం ఉన్నప్పుడు కానీ మామూలుగా దేవుని బిడ్డలు ఏం చేస్తారు, ఎదుటి వారిని అసహించుకుంటుంటారు. పొరుగు వాళ్ళు అసహాయమనే గారిని చూస్తుంటారు, వెతుకుతూ ఉంటారు. అలా కాదు. యోబు ఏం చెప్తున్నాడంటే తనను తాను అసహించుకుంటున్నాడు. ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి. వాళ్ళ మాదిరి మనం నడుచుకోవాలి తెలుసా. మన పూర్వీకులు చేస్తున్నటువంటి ప్రార్థన విమోచనలు చాలా. తనను తాను ఏం చేసుకున్నాడు, అసహించుకున్నాడు. బూడిదలోనూ పడి ఏం చేస్తున్నాడు, ఆయన పశ్చాత్తాపడుతున్నాడంట కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకో వచనం మనం చూసుకుంటే దేవుని ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. 4వ అధ్యాయం 4 వచనాలు. 4వ అధ్యాయం 1 నుంచి జరిగినంతయు తెలియగానే 4వ అధ్యాయం ఎస్తేరు 4వ అధ్యాయం 1 నుంచి 4 వరకు తెలియగానే మొర్దకైన తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాలోకముతో రోదము చేసి రాజు గుమ్మము ఎదుటకి వచ్చెను. కట్టుకొని వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదున్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞము సహాసనముగా ఏ స్థాపనలకు వచ్చును. అక్కడ యూదులు ఉపవాసము నుండి మహాదుఃఖముతోను ఏడుపులోను రోదనలోను మునిగిన అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. ఎస్తేరు యొక్క పనిక తేలెను నా ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆ మొద్దకాయను సాడులను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియజేయగా రాణి
వాణి గొప్ప మనోవిచారము కలదై మొరటకై కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించు కొనుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు. చూసారా, అక్కడ ఏం చేస్తాడు? బట్టలు లేక ఉపవాసం ఉన్నాడా? తిండి లేక ఉపవాసం ఉన్నాడా? మరి లేకపోతే పని లేక ఏమి లేక ఉపవాసం ఉన్నాడు? ప్రజలందరికీ గొప్ప రోదన అంటే ఆజ్ఞ, రాజాజ్ఞ వెళ్ళింది. అమాను చేసినటువంటి దానికి మరి ఆ మొరటకాయ గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. రాజు గుమ్మం దగ్గర ఏం చేస్తున్నాడు? రాజు గుమ్మం దగ్గరకి వెళ్ళి నిలబడే అధికారం వాళ్ళకి లేదు. అయినప్పటికీ సాహసం చేశాడు అనమాట. సాహసం చేసి ధైర్యం, సాహసం చేయటువంటి మనుషులకు భయపడకుండా సాతాన్ని ఎదిరించి రాజు కుమ్మము దగ్గర నిలబడ్డాడంటే ఎంత గొప్పదనేదండి అక్కడ. చూడండి, మహా శోకముతో రోదన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రాజు కుమ్మం దగ్గర ఎదుటికి వచ్చుటకు గోనె పట్ట కట్టుకున్నవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ ఉన్నదంట. ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదంట. అయినప్పటికీ వారు ఆయన ధైర్యం తెచ్చుకొని ఉపవాసం అయితే ఎస్తేరు ఆ రోదన విని ఆయనకు కట్టుకోవడానికి కొన్ని బట్టలు పంపించింది. అయితే ఆ బట్టలన్నీ తోసివేసిండు, తీసుకొనలేదు. ఆశించకూడదండి. ఉపవాసం చేసినప్పుడు యథార్థంగా ఉండాలి. దేని విషయంలో మనం ఉపవాసం చేస్తున్నామో దాని విషయంలో గెలిచి వరకు కూడా ఏది కూడా ఎవరి దగ్గర మనము ఆశించకూడదు, తీసుకొనకూడదు. అది అక్కడే మనకు అది తెలియపరుస్తున్నాడు. మంచి వస్త్రాలు లేక ఉన్నాడు అక్కడ కదా. భయంకరమైనటువంటి యూదులందరినీ చంపేయాలని రాజా ఆజ్ఞ వెళ్ళినందుకు అమాను చేసిన పొరపాటుకు అక్కడ ఆ గోనె బట్ట కట్టుకొని ఉపవాసం ఉంది. ఓ ప్రభువా, మమ్మల్ని మర్చిపోయావా అని చెప్పేసి వాటికి కేకలు వేసి ప్రార్థన చేస్తుండగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దానియేలు గ్రంథంలో చూసి 9వ అధ్యాయం 3వ వచనంలో, దానియేలు 9వ అధ్యాయం 3వ వచనం. ఎస్కేల్ 9వ అధ్యాయం 3వ వచనం. 9:3 అంతటా నేను గోనె బట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనస్సును నిబ్బరం చేసుకోవాలి. 3వ వచనం 9:3. అతడ నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకు ప్రభువుకు దేవుని ఎదుట మనస్సును నిబ్బరం చేసుకోండి. చూసారా, మనస్సును నిబ్బరం చేసుకోవాలంటే ఉపవాసం ఉన్నప్పుడు. ఎన్నెన్నో మరి జనాలు ఏం చేస్తారు? పనులు పాటలు పెట్టేసుకుని ఆయాసపడిపోయి మరి ప్రార్థన సరిగా చేయలేక, బైబిల్ సరిగా చదవలేక, దేవునికి మన సమస్యను చెప్పుకోలేక, మనం ఏ విషయంలో ఉంటున్నామో దాని విషయంలో దేవునికి సరిగా మొరపెట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ దేవుడు చెప్పిన మాట వినకుండా మన ఇష్టం సొంత పనుల్లో బిజీ అయిపోయి చేసినటువంటి ఉపవాసం ఫెయిల్ అయిపోతుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మనస్సు నిబ్బరం చేసుకోవాలంట. ముందుగా మనస్సు నిబ్బరం చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. దేవునికి సమర్పణ చేసుకోవాలి, నిబ్బరం చేసుకోవాలి, విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన పూర్వకంగా చేసినప్పుడే దేవుని యొక్క మహత్కార్యం మనము చూడగలుగుతాం. యెషయా గ్రంథం 58:3, 6, 8 చూస్తే, యెషయా గ్రంథము
3 నుంచి 8 వరకు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. నీ ఉపవాసము మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయుదురు. మీరు కలహపడుచు విచారము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. ఏంటట? మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంట? కఠినమైన పనులు చేస్తున్నామంట. సరైనటువంటి ప్రార్థన లేదంట మన జీవితంలో. గుద్దులాడుకుంటూ ఆయాసపడుతూ ఉన్నామంట, ప్రయాసపడుతున్నామంట. అందుకనే దేవుడు అక్కడ చదివిస్తున్నాడు ఏంటంటే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అంటున్నారు. ప్రాణాలు ఆయాసపరచుకోమని చెప్పాడా? ఆయన నిగ్రహం చేసుకోమని చెప్పాడు, సమర్పణ చేసుకోమని చెప్పాడు కదా. మనస్సు నిబ్బరము, మీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు ఉన్న దేవునికి మొరపెట్టుకోవడానికి మీరు రహస్యముగా కన్నీళ్ళు విడిచి దుఃఖించి ప్రార్థన చేయండి. లేకపోతే అపవాది వస్తాడు, దొంగిలిస్తాడు, మీ దగ్గర తీసుకుని పోతాడు అని చెప్పాడు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రతికరమున్నదని మీరనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకును, కాడిక్క మాని మేకులు తీయటకును, బాధింపబడిన వారిని విడిపించుటకును, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ఆహారము ఆకలి కొని వారికి పెట్టుటయు, నీకు రక్తము చమందికి ముఖము తిప్పుకొనటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు లియుటయు ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ చేస్తే అప్పుడు ఉంటావు. చూడు, నిజముగా నీవు యెహోవా నిన్ను నిశ్చయముగా నిశ్చయము నడిపిస్తారట. శ్యామకాలం ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎదుట నీవు నీరు కట్టినటువంటి తోట వల్లే ఉంటామని దేవుడు చదివిస్తున్నాడు. ఇలాంటి గొప్ప కార్యాలు మనం ఎప్పుడైతే చేస్తామో ఆయన మహత్కార్యాలు చూసి జరిగిస్తాం. ఆయనకి ఇష్టమైన వస్త్రాలు ఇవ్వటం, ఆహారం లేని వాడికి ఆహారం పెట్టడం, వాడి కాడి మీద సాతాను శక్తిని ఎదిరించడం, కింద ఇసి తొక్కడం వాడి యొక్క గొప్ప శక్తి. రోమపదాలు ఉంటుంది కదా, వాడి యొక్క కీలు సాతాను గడి యొక్క శక్తిని అణగదొక్కడానికి దేవుడు ఇచ్చిన గొప్ప శక్తి. బూడిదయు పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మహాకృప మరి ఎంతగానో రక్షణ. ఎంతోమంది ఇంకా అలాగే మరి ఉపవాసాలు ఉంది. దావీదు కూడా ఉపవాసం ఉండి కుమారుడి విషయంలో ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఎందుకు? బతికి ఉండగా దావీదు కుమారుడి కొరకు ప్రార్థన చేస్తాడు. చనిపోయిన తర్వాత ఉపవాసం ఇచ్చిపెట్టాడు. చూసారా, మనలో ప్రాణాత్మ శరీరాలు ఉండగానే దేవుని కొరకు మనము మొరపెట్టుకోవాలి. అయితే మనలో ప్రాణాత్మ శరీరాలు ఉండగానే మన మీద ఏం పనిచేస్తుంది? ధర్మశాస్త్రం పనిచేస్తుంది. చనిపోయిన తర్వాత ఏముంటుంది? ఇంకా మన ఆత్మ చేరవలసిన చోటకు చేరుకుంటుంది. కాబట్టి మనం ఈ రాజ్యం కాదు కానీ శాశ్వతమైన రాజ్యము కొరకు, ఈ ప్రజలందరి రక్షణ కొరకు మన యొక్క ఈ దీర్ఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు
దేవుని యందు మనం మొరపెట్టుకున్నప్పుడు అనేకమైనటువంటి ఆత్మలు రక్షింపబడి దేవుని రాజ్యానికి మనం అందరం వారసులుగా ఉండటానికి ఆయన కోరుకుంటున్నాడు. ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, రాత్రి పగలు 40 దినాలు కదా. అయితే మనం ఉండాలా ఉండకూడదా అని అంటే మనం కూడా ఉండాలి. కారణం ఏంటంటే క్రీస్తును పోలి మనం నడుచుకోవాలంటే మనం కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టుకొని ప్రార్థన చేయాలా. మీరు ఉపవాసం చేయనప్పుడు రహస్యమందున్న దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పాడా లేదా? ప్రార్థన చేయాలా వద్దా? చేసుకోవాలి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? రహస్యమందున్న దేవుని దగ్గరికి వెళ్ళి రహస్యంగా మీ తలుపు వేసుకుని ప్రార్థన చేయాలి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు నీ ఎదుటివానికి వికారంగా కనపడకుండా, ఎదుటివానికి కనపడకుండా, మీ ముఖాలు నీరసంగా పెట్టుకోకుండా, మీ తల అంటుకొని మీ ముఖం కడుక్కొని కదా స్వస్థమైన వస్త్రాలు కట్టుకొని దేవునితో మనం సహవాసంలో కూర్చుంటే మీరు ఆయన సహవాసమందును బైబిల్ చదువుటందును దీర్ఘ ప్రార్థనలందును దేవుని దేవుడు సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి దేవుడు మన యొక్క వాక్యముల వెనుకల్లో మనందరి జీవితంలో ఆశీర్వదింపబడును గాక.